మరొక కాలర్ కూడా మనకి లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఉపాధ్యక్షులు ఓబీసీ మోర్చా రంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నా. నమస్తే అండి. మరి నందనం దివాకర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? అవునమ్మా, అవును. వారిని ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు, చెప్పండి. అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఇప్పుడు మన మల్కాజ్గిరిలో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు నిలబడ్డారు కదన్నా. అవునవును, ఆయన అభ్యర్థిగా నిలబడ్డారు కదా. ఇప్పుడు ఆయననే మా బీజేపీ తరఫు నుంచి అత్యంత మెజార్టీతో గెలిపిస్తాం అనుకుంటున్నాము. ఓకే. కొంతమంది ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. ఇది ఎంతవరకు సమంజసము అనేసి నా అభిప్రాయం అన్న. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రతిపక్షాల పనే ఒకరిని కామెంట్ చేయడం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు గెలుస్తారు ఈటల రాజేందర్ గారు అంటే వారిపై దుష్ప్రచారము బురద చల్లడం సహజం. అది బీజేపీ కార్యకర్తలు అన్నది ఒక లక్ష్యంతో పనిచేయాలి, ఆ లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలి, ఆ లక్ష్యం గురించి పనిచేసి వారిని గెలిపించే వరకు కూడా కష్టపడి పనిచేయాలి. పక్క వాళ్ళు బురద చల్లుతూనే ఉంటారు రాజేందర్ గారి మీద. ఎందుకంటే ఆ బురద చల్లే టీఆర్ఎస్ నుండి వాళ్ళు పంపించారు. ఒక మంత్రిగా, ఒక బీసీ మంత్రిగా ఎదుగుతున్నాడని టీఆర్ఎస్ అనేక కేసులు బనాయించి వారు బయటకు తోసేసారు ఈటల రాజేందర్ గారిని. అట్లాంటి ఈటల రాజేందర్ గారు మన భారతీయ జనతా పార్టీలో వచ్చిర్రు. మరి వారికి మన మల్కాజ్గిరి పార్లమెంటు మంచి అవకాశం కల్పించింది. సరే, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఒక పార్లమెంట్, ఒక గొప్ప నాయకుడు, ఒక బీసీ నాయకుడు, ఒక మాజీ మంత్రి వారి అనుభవాన్ని వాడుకోవాలి. వారి అనుభవాన్ని వాడుకొని మన కార్యకర్తలకు, ప్రజలకు మంచి చేయాలన్న ఒక మంచి లక్ష్యంతో డాక్టర్ లక్ష్మణ గారు, కిషన్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి ఈటల రాజేందర్ గారికి అవకాశం కల్పించడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. మీరు పక్క పార్టీ వాళ్ళు బురద జల్లుతున్న అంశాలను పక్కకు పెట్టి ఒక బీసీ నాయకుడైన ఈటల రాజేందర్ గారిని మనం గెలిపించుకునే ప్రయత్నమే చేయాలి, వారిని గెలిపించాలి. తద్వారా వారి సేవలను పూర్తిగా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది మల్కాజ్గిరి పార్లమెంట్లో. కాబట్టి వారు కడుపును విచారించే వ్యక్తి, పేదలను విచారించే వ్యక్తి. వారి ఇంటికి వెళ్తే ఈటల రాజేందర్ గారు ముందడిగే ప్రశ్న ఒకటే, మీరు టిఫిన్ చేసిర్రా, భోజనం చేసిర్రా, ముందు భోజనం చేసి రండి అని. ప్రతిరోజు 1000-2000 మందికి ఈటల రాజేందర్ గారి ఇంట్లో భోజనం నడుస్తూ ఉంటుంది. వారు ఎవరు వెళ్ళినా కూడా ముందు మీరు టిఫిన్ తిన్నారా, మీరు ఛాయ్ తాగినరా, భోజనం చేసిరా అని అడిగే వ్యక్తి. అట్లాంటి కడుపును విచారించే వ్యక్తిని, అట్లాంటి పేదల బాధలు చేసిన ఈటల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ముందుగా గెలిపించుకోవాలి. పక్క పార్టీలు బురద జల్లే అంశాలను మనం పక్కకు పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను.